అంటే ఇప్పుడు వరకు ఇంత పైకి ఎవరు ఎక్కుండరు, ఎందుకంటే 100 years అయిన తర్వాత ఇవన్నీ రిపేర్ చేసి ఈరోజు ఓపెన్లో పెట్టారు కాబట్టి మనకి అవకాశం వచ్చింది. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ మొత్తం ఇళ్ళన్నీ చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి, ఎక్కువ మండువాలో ఇల్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకసారి చూద్దాం. అటు చూస్తే మొత్తం అన్ని కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి అన్నమాట. హై స్కూల్కి అవతలు చూస్తే అన్ని కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి చూస్తే చూడొచ్చు మనం ఇక్కడ పెంకుటిల్లు అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి మండువాలో ఇల్లు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆ సెంటర్లో మండువాలో ఇల్లు ఎక్కువే కనిపిస్తాయి మనకి. అదేవిధంగా ఇది ఇక్కడ సెంటర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కిందకు చూసుకుంటే చూడవచ్చు మనం ఎంత హైట్లో ఉందనేది. మరి 100 సంవత్సరాల క్రితం మరి ఆయన ఎక్కడ టెక్నాలజీ, ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించి అలాంటి వారిని తీసుకొచ్చి మేడ కట్టారు అనేది మనకు ఇప్పుడు కూడా తెలియదు. ఈ గంధర్వ మహల్ వచ్చేసరికి ఆచంట అనే గ్రామంలో ఉంది. ఈ ఆచంట అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలంలో ఉంది. మనం గంధర్వ మహల్ గురించి ఇంతకు ముందు ఒక వీడియోలో అయితే చెప్పుకున్నాం. ఈ గంధర్వ మహల్ వచ్చేసరికి ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దానికి సంబంధించి ఈరోజు మొత్తం అందరినీ పిలిచి ఒక ఫంక్షన్ అయితే చేస్తున్నారు. అదేవిధంగా మొత్తం ఈ గంధర్వ మహల్ని మొత్తం రెనోవేట్ చేశారు, మనం చూడొచ్చు. కలర్స్ అన్నీ వేశారు, చిన్న చిన్న రిపేర్స్ అన్నీ కూడా చేయించారు. ఒకసారి ఇప్పుడు ఈ రెనోవేట్ చేసిన తర్వాత ఈ మహల్ ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. స్టార్టింగ్లో చూడొచ్చు, ఇక్కడ ఒక శిలాఫలకం అయితే పెట్టారు. గంధర్వ మహల్ 1924 శ్రీ గొడవర్తి నాగేశ్వరరావు గారు, శ్రీమతి జగదీశ్వరమ్మ గారు 1924వ సంవత్సరంలో జమీందారు శ్రీ గొడవర్తి నాగేశ్వరరావు గారు ఈ మహల్ అతి సుందరంగా నిర్మించడమైనది. మహల్ నిర్మాణం కొరకు బర్మా నుండి టేకు కలప, బెల్జియం నుండి అద్దములు, లండన్ నుండి ఇనుప గడ్డర్లు మరియు పియానో లండన్ దేశం నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఆ కాలం నందు కరెంటు లేని సమయంలో ఈ మహల్ను కరెంటు సదుపాయం కల్పించబడినది. ఈ మహల్ నిర్మాణం అత్యంత సుందరముగా నిర్మించడమైనది. 2024 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం పునర్నిర్మాణం అంటే రెనోవేట్ చేయడం అన్నమాట. స్టార్టింగ్లో ఈ శిలాఫలకం అయితే ఇప్పుడే వేశారు. నెక్స్ట్ కలర్స్ అయితే చూడొచ్చు. మొత్తం ఈ కలర్స్ అన్నీ కూడా లైట్ కలర్స్తో చాలా బాగా డిజైన్ చేశారన్నమాట. అక్కడక్కడ గోల్డ్ ఫినిష్ అయితే ఇచ్చారు. కొంచెం పైకి వచ్చేసరికి మనం ఈ సింహద్వారం చూడొచ్చు. ఈ సింహద్వారం నిజంగా ఈ పెయింట్ పాలిష్ చేయడానికి చాలా టైం పడుతుంది. అది కాక రోడ్డు పక్కనే ఉంది కాబట్టి రోజు క్లీన్ చేయకపోతే దీంట్లోకి మట్టి వెళ్తే కూడా ఇంత నీట్గా అందన్నమాట. అంటే రోజు దీనికోసం ఎంత వర్క్ చేయాలో చూడవచ్చు మనం దాన్ని బట్టి చూస్తే.
సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఈ ఆచ అంటేనంటారు సార్ మీది? అవునండి. ఈ గంధర్వ మహల్ గురించి మీ చిన్నప్పుడు ఏం చెప్పుకునేవారు అన్న? కొంచెం పూర్వం ఇది మన మూడో తరం. మా తాతగారి దగ్గర పనిచేసేవారు. ఓకే ఓకే. ఒకప్పుడు జమీందారు నాగేశ్వరరావు గారు అని ఆయన మహా జమీందారు. ఓకే. కొడుకులు ఒక అమ్మాయి అయితే ఆచిపల్లిలో పూర్వం నుంచి మంచి పేరు ఉంది. ఎవరికైనా 10 మందికి ఉపకారం చేసే మనస్తత్వం. అవునవునే. అలాగే జరుగుతుంది. ఓకే. ఈ మహల్ గురించి ఏం చెప్పుకునేవారు అంటారండి? మహల్ ఉన్నదండి పూర్వం పెద్దలు కట్టిందండి. అలాగే పెద్దలా అంటే అప్పట్లో కరెంట్ లేకుండా ఈ చుట్టుపక్కల ఈ మేడ ఒకటి లైటింగ్తో ఉండేదంట కదా, మీరు చూసినప్పుడు ఏమనుకునేవారు అంటే? మీకు తెలిసి ఉండగా ఈ రోడ్డు అంటే వెళ్ళినప్పుడు చూసి ఉంటారు కదా ఈ మేడం చూసి. అవునండి. లైట్ అక్కడ ఉండేది, అక్కడి నుంచి కరెంట్ లాక్కొచ్చారు. ఓకే ఓకే సార్. అయితే మనం స్టార్టింగ్లో చూసాం కదా, ఆ పక్కకు ఒక గది ఉంది గంధర్వ మహల్కి, ఈ పక్కకు ఒకటి. నెక్స్ట్ ఒకసారి లోనికి వెళ్దాం. అంటే ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోవడానికి అనుకుంటా. ఇది మొత్తం చైర్స్ వేసి ఉంది. బిల్డింగ్ అయితే ఏం మార్చలేదు కానీ ఈ పెయింట్స్ అది పడ్డాయి హాల్కి అయితే. చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కటి కూడా వర్క్ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మనం మొదటి సింహద్వారం చూసాము ఏ విధంగా ఉందో ఏంటో. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నెక్స్ట్ లోనికి వెళ్ళడానికి అనమాట. దీన్ని ఒక అందరూ వచ్చినప్పుడు కూర్చోవడానికి ఉపయోగిస్తారనుకుంటా. ఈ పక్కన బీరువాలు అవి చూడొచ్చు మనం. ఈ మహల్ కట్టినప్పుడు ఏ విధంగా ఉన్నాయో వీటికి పైన పాలిష్ అది చేశారు అంతే. నెక్స్ట్ ఈ గుమ్మం కూడా చూడొచ్చు మనం. దీనికి కూడా చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి. ఒక పెద్ద ఆయన చెప్పినట్టు పూర్వం వాళ్ళంతా ఒక్కటే కోరుకునేవారంట. అదేంటి అంటే ఏది కొన్నా, తయారు చేసినా, కట్టించినా అది దృఢంగా ఉండాలి, 10 కాలాలు మన్నాలి, ఇలా ఆలోచించేవారంట. అందుకనేనేమో గుడవర్తి నాగేశ్వరరావు గారు భావి తరాల కోసం ఈ అద్భుతమైన మహల్ని నిర్మించినట్టున్నారు. 100 సంవత్సరాలైనా సరే నిన్న మొన్న కట్టిన కట్టడంలాగా ఇప్పటికీ ఈ మేడ అందం తగ్గలేదు. మనం ఫ్రంట్ సైడ్ చూసాం కదా, అటు ఒక గది ఉంది, ఇటు ఒక గది ఉంది. మనం కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత అందరూ కూర్చుని హాల్లో కూడా చూడొచ్చు. ఈ పక్కన ఒక గది కనిపిస్తుంది. అలాగే మన బ్యాక్ సైడ్ ఇంకో గది ఉందన్నమాట. అంటే అక్కడ 2 గదులు, ఇక్కడ 2 గదులు, 4 గదులు కనిపించినాయి. అలాగే పెద్ద హాల్ ఉందన్నమాట. మనం కూడా చూసాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఎంటర్ అయితే ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అటు నుంచి వచ్చినాయి. ఈ పైన అంటే మండువా కాదు కానీ దీనికి కూడా మండువా టైప్లో ఇచ్చారు. పైన ఒక గ్లాస్ ఫిట్ చేశారు దీనికి.
డ్రెస్సింగ్ టేబుల్ చూడొచ్చు. ఇది రోజ్వుడ్ అనుకుంటాను. కింద అయితే ఉంది. మనం పైకి వెళ్తే బెల్జియం నుంచి తెచ్చిన అద్దాలన్నీ పైన ఉంటాయి. అలాగే పియానో కూడా ఉంది పైన. ఇంతకు మనం మొదటి వీడియోలో అయితే అవన్నీ చూసాము. ఇక్కడైతే ఒకసారి డ్రెస్సింగ్ టేబుల్ చూడొచ్చు. ఒకసారి దగ్గర నుంచి చూద్దాం ఇది ఏ విధంగా ఉందో. చాలా బాగుంది ఇది అయితే డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం. చూడండి ఈ అద్దం కూడా 100 సంవత్సరాల క్రితమైన ఇప్పటికి చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. మనం చూసాం కదా. ఈ నెక్స్ట్ కూడా ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. అంటే ఇప్పుడు రాజస్థాన్లో మనకి ఇలాంటి పెద్ద పెద్ద మేడలు కనిపిస్తాయన్నమాట. గొడవర్తి నాగేశ్వరరావు గారు ఇవన్నీ తిరుగుతున్నప్పుడు రాజస్థాన్లో చూసిన మేడలను చూసి ఇలాంటి గంధర్వ మహల్ ఇక్కడ కట్టాలనుకున్నారన్నమాట. నెక్స్ట్ మనం కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ మళ్ళీ ఒక 2 గదులు కనిపిస్తున్నాయి. మీకు ఇక్కడ ఒక 2 గదులు ఉన్నాయన్నమాట. ఇటు ఒక గది కనిపిస్తుంది. మళ్ళీ మనం కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ 2 గదులు కనిపిస్తున్నాయి. ఇంక ఇదంతా ఏంటి అంటే పాత వస్తువులు అవి ఉన్నాయి. కొంచెం ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళి పైన ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం ఇప్పుడు. నమస్తే సార్. నమస్తే. అంటే 100 years కంప్లీట్ అయిందని అక్కడికి వచ్చారంటారా సార్? అవునండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను మా అచ్చంటే బావగారు అవుతారు. మీ బావగారు అవుతారా? మాది కూడా 130 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడ సార్? ఇక్కడే అవతల పక్క చెరుగొట్టుని. ఓకే సార్, వస్తాం సార్. ఏమో 100 సంవత్సరాలు, మాదేమో 120 సంవత్సరాలు. మాది పెంకిటిలోగిలా బావగారు అవుతారు. ఈయన కూడా నాగేశ్వరరావు గారు కట్టారండి. ఓకే ఓకే. మీకు ఎలా ఉంటుంది సార్ ఆచంట్లో ఇలాంటి మహల్ ఉందంటే? మాకు మహా అద్భుతం. ఇది ఒక దేవాలయం లాంటిది. 100 years అంటే మాత్రం కాదు. అసలు కట్టడం ఎంత గొప్ప, వీళ్ళు మెయింటైన్ చేయడం కూడా. ఇప్పుడు బెల్జియం నుంచి గ్లాసులు అవి బల్బులు ఎన్ని ఆ రోజుల్లో తెప్పించి పియానో ఉంటుంది. నెంబర్ 1 పియానో అది. ఓకే సార్. చాలా ఎక్సలెంట్. ఓకే. మాకు చాలా గౌరవం. నా ఆచంటకి ఈ గంధర్వ మహల్ ఒక గౌరవం. అవును సార్. అద్భుతం, గౌరవం. ఇలాంటిది మాకు దేవుడిచ్చిన వరం లాంటిదే. నేను కాదు. అవును సార్. నాన్నగారు రామారావు గారు, కేశవరావు గారు, చంటి గారు, ముగ్గురు కూడా దీన్ని వారసత్వంగా బాగా చేసి ఈ 100 సంవత్సరాల ఫంక్షన్ కింద ఇచ్చారు. బాగా వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా. మన ఇక్కడ స్విచ్లు కూడా చూడొచ్చు. ఏ ఒక్కటి కూడా మార్చలేదు. అంటే 100 years కంప్లీట్ చేసుకున్నాయన్నమాట ఇవన్నీ. ఇక్కడి నుంచి వెళ్ళడానికి పైకి ఇక్కడి నుంచి దారి ఉంది మనకి. ఇటు కూడా చూడవచ్చు. ఇక్కడ ఒక గది కనిపిస్తుంది మళ్ళీ మనకి. కిటికీ కూడా కోసం ఇంత పెద్ద కిటికీలు మనం చూసి ఉన్నాం. ఇంత పెద్ద కిటికీలు కనిపిస్తున్నాయి. ఈ మేడకు ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఈ పక్కనే మనకి ఆచంటేశ్వరుడు ఆలయం కనిపిస్తుంది. పక్కనే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మెయిన్ ఈ గంధర్వ మహల్కి వచ్చేసరికి మెయిన్ ఓపెన్ హాల్ ఉంటుంది అన్నమాట. ఇది చాలా ప్రత్యేకం దీనికి. ఓపెన్ హాల్కి అటు ఒక 3 గదులు, ఇటు ఒక 3 గదులు చూడవచ్చు మనం. పంతొమ్మిది 1924 సంవత్సరంలో ఈ భవనాన్ని నిర్మించడం మొదలు పెడితే 5 సంవత్సరాలు పట్టింది ఈ భవనాన్ని కట్టడానికి. ఇక ఈ భవనానికి మొత్తానికి ఉపయోగించిన ఐరన్ గడ్డర్లు మొత్తం లండన్ నుంచి తెప్పించినవే. అదేవిధంగా ఈ భవనానికి వాడిన కలప టేకు మొత్తం కూడా బర్మా నుంచి తీసుకొచ్చినదే. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పియానో వచ్చేసరికి 1885 సంవత్సరం నాటిది. 1885 సంవత్సరంలో లండన్లో నిర్వహించిన ప్రదర్శన పోటీల్లో అప్పటికే ఇది పురాతన పియానోగా రజత పథకం పొందింది.
100 సంవత్సరాల క్రితం ఈ మేడ కట్టినప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితుల్లో లేవు. ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్లో చూసుకుని ఎక్కడ బాగుంటుంది అని చెక్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ వస్తువు తెచ్చుకుంటున్నాం. కానీ 100 సంవత్సరాల క్రితం కనీసం ఫోన్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక్క రోజుతో అయ్యే పని కాదు. అది కాక ఈ వస్తువులు మొత్తం వేరే దేశం నుంచి తెచ్చినవి కాబట్టి ఖచ్చితంగా చాలా రోజులు టైం అయితే తీసుకుని ఉంటుంది. స్పోర్టే సరిగ్గా లేని సమయంలో ఇంత పెద్ద ఇనప గడ్డర్లను ఇంగ్లాండ్ నుంచి తేవడం, బెల్జియం నుంచి అద్దాలను సురక్షితంగా తీసుకురావడం, ఇలాంటివన్నీ తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. 100 సంవత్సరాల క్రితం గొడవర్తి నాగేశ్వరరావు గారు ఈ మేడ కట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా మెయింటైన్ చేయడం అన్నది కత్తి మీద సామే అని చెప్పొచ్చు. కానీ వారి వారసులు ఇప్పటికీ అలా మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు. 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మేడకు పెయింటింగ్స్ అవనివ్వండి, చిన్న చిన్న మరమ్మతులకు అవనివ్వండి, ఎంత ఖర్చు అయింది అనేది వీరి వారసులైన శ్రీరాములు గారిని అడిగి తెలుసుకుందాం. ఇక ఈరోజు 100 సంవత్సరాల సందర్భంగా చిన్న ఫంక్షన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ గారిని ఈరోజు ఇక్కడికి పిలవడం అయితే జరిగింది. సార్ ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. సార్ అంటే ఈ మధ్యకాలం ఇంటిని చూసుకోవడమే ఒక కళ అంటే మళ్ళీ మీరు 100 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఈ రోజు ఎంత ఖర్చు పెట్టి ఇలా చేయడానికి అసలు కుటుంబ సభ్యులందరి సహకారంతోనే ఓకే సార్ ఇది పూర్తి చేయడం జరిగిందండి. ఓకే సార్. అందరూ కలిసి ఆ కట్టిన ఆయన గొడవత్తి నాగేశ్వరం మా తాతగారు అండి. అవునండి. ఆయనకి 3 అబ్బాయిలు 1 అమ్మాయి. వాళ్ళంతా ఈ సంతానం మనవలు మనమనవలు కొంతమంది ఇక్కడ ఉన్నారు, కొంతమంది విదేశాల్లో ఉన్నారు. ఓకే సార్. వీళ్ళందరికీ ఒక సదుద్దేశం కలిగి ఏదో చేయాలి, ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా మనం ఏదో చేయాలనే సంకల్పంతో ఓకే దీనికి అన్నింటికి మూలకారకుడైన మా పెద్దన్నగారు సాగర్ గారు ఓకే దీనికి బీజం వేశారు. ఓకే ఇలా చేయాలి 100 years అయిన తర్వాత. నేను అందరికీ వీళ్ళలో ఒక ఉద్దేశం నాటిపోయింది నేను చెప్పిన వెంటనే అందరూ సహకారంతో ఇది రెన్యువేషన్ జరిగింది. ఓకే సార్. తక్కువ టైంలో అయిపోద్ది అనుకున్నది 4 మాసాల పైన పట్టింది. 4 నెలల పైన పట్టింది మొత్తం. ఓకే. ఒక పెయింట్సే కాకుండా ఓకే మిగతా మైనర్ రిపేర్స్ కానీ ఏదైనా కానీ పూర్తిగా మా సెకండ్ బ్రదర్ నాగేశ్వరరావు అబ్బాయి చైతన్య ఆయన దీని సూపర్వైజింగ్ ఆయన, పెద్ద బ్రదర్ ఏమో ఎవరి మంత్ 4 టైమ్స్ వచ్చి వ్యవహారం చూస్తాం. ఈ మిగతా కుటుంబ సభ్యులందరూ ఎవరి సహకారం వాళ్ళు అందిస్తేనే పూర్తయింది. ఓకే సార్. ఇది ఒక మంచి ఉద్దేశంతో ఆయన పెద్ద ఆయన గౌరవంతో ఆయన ఆ రోజుల్లో 18 సంవత్సరాల వయసులో ఈ బిల్డింగ్ కట్టాలని ఆలోచన కలుగుతాం. గొడవర్తి నాగేశ్వరరావుకి ఈ ఆలోచన కలుగుతాం. ఎక్కడ రాజస్థాన్లోనూ విదేశాలలో ఆయన ఇవన్నీ చూసుకొచ్చి ఇలాంటిది కట్టాలని ఉద్దేశంతో ఆలోచన కలిగి మొదలుపెట్టారు. అది ఆ రోజుల్లో మాకు తెలిసిన పెద్దలు 5 సంవత్సరాలు పెట్టిందంటారు కన్స్ట్రక్షన్ టైం. దానికి ఆ రోజుల్లో ఈ గ్రామానికి విద్యుత్ లేదు. డీసీ కరెంటుతో భవన నిర్మాణం అయిన అనంతరం కన్సీల్డ్ వైరింగ్ కూడా ఆ రోజుల్లో కూడా కన్సీల్డ్ వైరింగ్ డీసీ కరెంటు ఈ గ్రామానికి తర్వాత 20 సంవత్సరాల తర్వాత విద్యుత్ వచ్చింది. ఆ టైంలో మరి వాళ్ళు ఏ దృష్టితో ఆ పేరు ఎవరు సృష్టించారో తెలియదు కానీ ఆ రోజులో ఆ గంధర్వ మహల్ అనే నామం పెడతాం. అది ఈ రోజు మా టైం వచ్చేదాకా ఇది కంటిన్యూ అవుతాం. ఈ రకంగా ఇది అన్ని రకాలుగా మా కుటుంబ సభ్యులందరి సహకారంతో
దీన్ని ఈ రకంగా తీసుకొచ్చి ఒక రకమైన సంతోషం కలిగి ఓకే ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఓకే సార్ మా లోకల్గా ఎమ్మెల్యే గారు అయిన బేదార్ గారిని తీసుకొచ్చి ఓకే కార్యక్రమం నడుపుదామనే ఉద్దేశంలో మేము వచ్చాం. ఓకే సార్ దానికి ఈ రకంగా అందరు సహకారం చేసి ఈ పని పూర్తి చేస్తానికి సిద్ధపడ్డాం. అంటే ఎంత ఖర్చు అయి ఉంటుంది సార్ అసలు మామూలుగా? దానికైతే సుమారుగా మేము చెప్పాను కదండి మొదట్లో బరంజా కడతానికే సుమారుగా 3 లక్షలు అయింది. ఓకే. దాన్ని బట్టి మేము ఏదో తక్కువ టైంలోనే అవుతాం అనుకున్నాం, కానీ వీళ్ళంతా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండానే పూర్తి చేయమన్నారు. కానీ సుమారుగా 10 లక్షల దాకా 10 లక్షలు వేశారు. ఓకే. అయినా కానీ వెనుకని చేయకుండా తీసుకొస్తాం అనేది పూర్తి చేసాం. ఓకే సార్. సింపుల్గా చెప్పాలంటే వ్యవహారం. ఓకే. మేమే చాలా హ్యాపీగా చెప్పుకుంటాం సార్, మా వెస్ట్ గోదావరిలో గంధర్వ మహల్ లాంటి పెద్ద మహల్ ఎక్కడ ఉందని చెప్పి. ఇంకా అలాంటిది మీరు ఈ ఫ్యామిలీ నెంబర్ మీకు ఎలా ఉంటుంది సార్ బయటికి వెళ్ళినప్పుడు? అది చాలా అంటే మాకు నిజంగా చెప్పాలి పుట్టి పెరిగిన వాతావరణం కాబట్టి చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది కాబట్టి మాకు అంత అనిపించదు. కానీ ఇలాంటి అభిమానం ఉన్న వ్యక్తులు వచ్చి దీని గురించి చెప్తుంటే ఆ రోజులు మరి ఆయన కడతాం. అవును సార్, అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనం మెయిన్ ఈ హాల్ చూసాం కదా, ఈ పక్కన మళ్ళీ బయటకు వచ్చేసరికి ఇది వసారి మాట. మొత్తం ఇదంతా చూడవచ్చు, ఇదంతా మొత్తం పెయింటింగ్ చేయించారు. ఇది ఎవరేనండి? వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఇలా చెక్మెట్లు, ఇప్పటికి చెక్మెట్లు అన్నమాట. అబ్బా, టేక్ అంటారు ఈ చెక్మెట్లు. ఈ మేడకు వచ్చేసరికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పుకున్నాం కదా. పెయింటింగ్స్ చూడవచ్చు, ఇక్కడ పైన కూడా ఎక్కడ వదలలేదు. ఆయన చెప్పినట్టు మొత్తం ఈ పెయింటింగ్స్కి వర్క్స్కి 25 లక్షల దాకా ఖర్చు అయిందంట. ఒకసారి ఇటు నుంచి వెళ్ళి చూద్దాం ఏముందో. అలాగే ఆచంటేశ్వరుడి ఆలయం మాట ఈ పక్కనే దీనికి కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తుంది. ఇది వరకు ఇట్లలోనే పెట్టుకునేవారు. అయితే ఈ మేడ కరెంట్ లేనప్పటికీ మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ కరెంటు ఎదురు నుంచి ఈ వైర్స్ అయ్యి వచ్చి ఇక్కడ బల్బులు వెలుగుతూనే ఉండేదంట. ఇది 3వ ఫ్లోరు ఈ మేడకు సంబంధించి. కూర్చునేవారు అంటారు సార్ ఇలాగే ఎదరికి ఇవ్వడానికి. ఇక్కడికి వచ్చి కూర్చునేవారు అన్నమాట. కొంచెం ఎదరికొచ్చి కూర్చుని అటు ఇటు చూడడానికి ఉండేదేమో. ఇంకా నాకు తెలిసి ఇది కట్టి టయానికి ఇంత 3 స్టేర్లు మేడ ఎక్కడ ఉండదు. ఇంక ఈ చుట్టుపక్కల అంతా ఖాళీగా కనిపిస్తూ ఉండేదేమో. పెంకిటిల్లు మండువలోగిల్లు ఉండేమాట. ఇప్పుడు ఈ తర్వాత కాలంలో కట్టి ఉంటారు. ఇది ఈ మధ్యకాలంలో వచ్చినాయి. అంటే ఈ మేడ ఎక్కితే ఒకసారి ఈ చుట్టుపక్కల మొత్తం కనిపించేద్ది. మీ చిన్నప్పుడు ఎప్పుడైనా ఎక్కారంటారు ఇది? మీరు ఎక్కితే చుట్టుపక్కల అడుగుంటారు పైకి ఎక్కితే ఎలా ఉందరా ఏంటని. ఎందుకంటే ఎక్కడానికి అప్పుడు చాలా మందికి కష్టం కదా. ఇక్కడికి చూపించరా అని అడిగేవారు. ఎప్పుడు మీరు స్కూల్కి వెళ్తున్నప్పుడు అంటారా? ఎవరైనా తీసుకొచ్చారా? పైకి ఎక్కారు, చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. అంటే అప్పట్లో ఎక్కడం అంటే ఈ పైకి ఎక్కితే మొత్తం చుట్టుపక్కల అంతా కనిపిస్తుంది కాబట్టి ఆ థ్రిల్లింగే వేరుగా ఉంటుంది. అది కాక అవునండి, ఆయన ఎప్పుడు కాదంటారు ఆయన. అవునవును. అందులోకి గంధర్వ మహల్లో ఎక్కి దిగామంటే అది చెప్పుకోవడానికి కూడా ఫీల్ బాగుంటుంది అన్నమాట అండి. ప్రతి కార్తీక మాసంలో కపరత్ వెలిగించడం ఆనవాయితీ అండి. ఇక్కడ వెలిగిస్తారండి గుళ్ళో అండి. ఈ వంశం వాళ్ళు వెలిగిస్తారు అన్నమాట అండి. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెలిగిస్తారు. ఓకేనండి. ఓకే. కోడిగుడ్లతో కట్టారు కదండి, మొత్తం నాటు కోడిగుడ్లు అంట కదా. ఈ చుట్టుపక్కల దొరికేవన్నీ తీసుకొచ్చి, అప్పుడులో ఇంక కోడిగుడ్లు దొరకడం పెద్ద కష్టం కాదు కాబట్టి
అండి వీళ్ళకి ఇప్పుడు కోవాలు కొట్టేశారా? కొట్టేసి లాడ్జీలు కట్టారండి. ఓకే, వీళ్ళు ఉన్నాయన్నమాట అండి అక్కడ లాంటి ఎక్కడండి మనకు కనిపిస్తుంది ప్లాంట్ లాడ్జీలు ఉంటాయండి వీళ్ళు ఇంకా. ఓకే, పక్కనేనండి ఈ సైట్, ఈ బొమ్మలవతల సైట్ అంతా వెళ్దాం. ఓకే, ఈ బొమ్మలవతల సైట్ మాట అండి. అక్కడే ఉంటారేమో శ్రీరామూర్తి గారు. శ్రీరాములు గారు అక్కడ సాయంకాలం మట్లు అక్కడే లాడ్జీ దగ్గర కూర్చుని ఉంటారు. ఓకే, మనం ఇది వరకు తీసినప్పుడు ఏంటంటే మేడ ఎక్కడి వరకు చూసాం మనం, ఇలాగే ఒకసారి చూడొచ్చు ఆచంటీశ్వరుడు ఆలయము. ఇప్పుడు ఏంటంటే కొంచెం పైకి కూడా ఉంది కదా, మనకి పైకి వెళ్ళడానికి మెట్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి. చూద్దాం, ఒకవేళ పై దాకా వెళ్ళడానికి ఓపెన్గా ఉంటే పైకి కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. అయితే పూర్వం మెట్లు చెక్క మెట్లే ఉన్నట్టున్నాయి, దీనికి కింద నుంచి చెక్క మెట్లే ఉన్నాయి, పైకి ఇది చివరి వరకు ఉండి ఉంటాయి. ఓకే, ఓపెన్లోనే ఉంది. మామూలు చెక్క వరకు ఇలా కట్టేసి ఉంచారు. ఈ చెక్క పోలు కూడా చూడొచ్చు, అన్నీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చెక్క పోలు ఇది. ఇది ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ వరకు ఎక్కడానికి ఛాన్స్ లేదు. ప్రస్తుతం మొత్తం అన్నీ చిన్న చిన్న రిపేర్లు అన్నీ చేయించారు. ఏదో కొత్తగా ఇప్పుడు కట్టిన మేడలో ఉంది తప్ప 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు ఎక్కడ అనిపించట్లేదు. అపార్ట్మెంట్స్ కిట్లకి పైనుంచి వాటర్ రాకుండా కడుతున్నారు. అప్పట్లోనే ఇది కూడా ఒక డిజైన్ వచ్చేలా కట్టారు, చూడొచ్చు మనం. అంటే ఇప్పుడు వరకు ఇంత పైకి ఎవరు ఎక్కుండరు, ఎందుకంటే 100 ఇయర్స్ అయిన తర్వాత ఇవన్నీ రిపేర్ చేసి ఈరోజు ఓపెన్లో పెట్టారు కాబట్టి మనకి అవకాశం వచ్చింది. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ మొత్తం ఇళ్ళన్నీ చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి, ఎక్కువ మండువలో ఇల్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకసారి చూద్దాం. అటు చూస్తే మొత్తం అన్ని కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి అన్నమాట. హై స్కూల్కి అవతలు చూస్తే అన్ని కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. ఈ పక్కన చూస్తే అన్ని పెంకిటిల్లు, ఈ సెంటర్ అన్ని చాలా క్లియర్గా అయితే కనపడుతున్నాయి ఇక్కడికి. ఇప్పుడే ఎలా ఉంది అంటే 100 సంవత్సరాల క్రితం ఈ మేడ ఉన్న టయానికి ఇక్కడ ఎక్కడ ఒక స్టేర్ మేడ కూడా తక్కువే, అన్ని పెంకిటిల్లు ఉండుంటాయి. అప్పుడు ఒక పైకి ఎక్కితే మొత్తం ఇక్కడ నుంచి గోదావరి గొట్లు ఇవన్నీ కనిపించుంటాయి. ప్రస్తుతం అయితే అపార్ట్మెంట్స్ అవి వచ్చినాయి కాబట్టి కొంత మేర అయితే బాగానే కనిపిస్తుంది. నుంచి చూస్తే చూడొచ్చు, మన ఇక్కడ పెంకిటిల్లు అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి మండువలోలీలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆ సెంటర్లో మండువలోలీలు ఎక్కువే కనిపిస్తాయి మనకి. అదేవిధంగా ఇది ఇక్కడ సెంటర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కిందకు చూసుకుంటే చూడొచ్చు మనం ఎంత హైట్లో ఉందనేది. మరి 100 సంవత్సరాల క్రితం మరి ఆయన ఎక్కడ టెక్నాలజీ, ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించి అలాంటి వారిని తీసుకొచ్చి మేడ కట్టారు అనేది మనకు ఇప్పుడు కూడా తెలియదు. మనం చెప్పుకున్నట్టుగా చెరువుకు అవతలన్నీ కొబ్బరి చెట్లే కనిపిస్తున్నాయి. ఈ పెయింట్లు కూడా ఏదో వేసామన్నట్టు కాకుండా చాలా నీట్గా అయితే వేసారు. కలర్ కాంబినేషన్ చాలా బాగుందన్నమాట. మధ్యలో అక్కడక్కడ గోల్డ్ ఫినిష్ ఇచ్చుకుంటా వైట్ ఈ కలర్ మొత్తం అన్ని మిక్స్ చేసుకుంటా బాగా వేసారు అన్నమాట. ఒక 2 స్టేర్లు కట్టాలంటేనే కొన్ని పర్మిషన్ కావాల్సి వస్తుంది. అంటే అప్పట్లో దీనికి ఇన్ని స్టేర్లు కట్టడానికి ఎంత టెక్నాలజీ ఉంటే ఆ పర్మిషన్ తెచ్చుకుని ఆయన కట్టగలిగారు అనేది మనకు అర్థమవుతుంది. అది కాక కరెంట్ లేకుండానే ఎన్ని రన్ అవ్వడం వల్ల ఇంత హైట్లో ఒక మేడ, చుట్టుపక్కల కరెంట్ లేని టైంలో ఈ ఒక్క మేడ లైటింగ్లా అంతే చూసే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మనకు ఇప్పుడు ఒకసారి మనం ఊహించుకుంటేనే అర్థం అవుతుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ నుంచి చూస్తే ఈ గుడి అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి.
ఇక ఈ మేడకి ఫ్రంట్ సైడ్లో అటు ఇటు కూడా ఇలా చెక్క మెట్లు ఉన్నాయి. డైరెక్ట్ ఈ చెక్క మెట్లతో కిందకి వెళ్ళిపోవచ్చు అన్నమాట గ్రౌండ్ ఫ్లోర్కి. ఇంకా అప్పట్లో ఈదులోంచి ఎక్కాలంటే ఈ రెండు ఉపయోగపడాయి అనుకుంటా. ప్రస్తుతం మేడ ఈ పక్క నుంచి చూస్తే ఇక్కడ చాలా బాగుందన్నమాట. గ్రీనిష్గా చాలా రకాల చెట్లు అయితే వేసారు. అదేవిధంగా ఇక్కడ మెయిన్ గోడ చూడొచ్చు, చాలా హైట్లో ఉంది. ఆ గోడ అవతల కూడా చిన్న గార్డెన్ ఒకటి ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. మనం ఇప్పుడైతే పై దాకా ఎక్కి చూసాము ఎలా ఉందో మేడ. ఇప్పుడు ఈ పక్క నుంచి చూడొచ్చు వ్యూ ఎలా ఉందో. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చిన్న గార్డెన్ అన్నమాట. గంధర్వ మహల్ మీద చాలా రకాలైన డిజైన్స్ ఉన్నాయన్నమాట. అయితే మనం అక్కడి నుంచి కింద నుంచి తీసిన అవి ఏం కనిపించట్లేదు. అందుకని ఫ్రంట్నే ఉన్న ఒక బిల్డింగ్ మీదకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి అన్నీ చాలా క్లియర్గా అంతున్నాయి. ప్రతి ఒక్క డిజైన్ ఏ విధంగా ఉందో ఒకసారి జూమ్ చేసి చూపిస్తాం మీకు. మనం స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఈ పైన చూడొచ్చు. ఇవైతే నెమళ్ళు కూడా కాదేమో మరి, మధ్యలో కూడా డ్రాగన్ టైప్లో అనిపిస్తున్నాయి. ఇక మామూలు ఈ డిజైన్స్ అయితే మనకు తెలుస్తున్నాయి. అటు ఇటు చిలకలు వచ్చాయి మధ్యలో, కానీ ఇవి ఏంటనే అర్థం కావట్లేదు. ఇంకొంచెం కిందకు వస్తే మనకి ఇది పింగ్విన్ అనుకుంటాను, సముద్రంలో ఉంటుంది. నాకు అంత క్లియర్గా అయితే తెలియట్లేదు, ఎందుకంటే ఇది సముద్రంలో కనిపిస్తుంది. కానీ మనకి ఇంత డిజైన్ 100 సంవత్సరాల క్రితం ఈ బొమ్మ ఇక్కడ ఎందుకు చెక్కారనేది తెలియదు మరి. ఇంకన్నీ నార్మల్గా ఉన్నప్పటికీ కింద స్టేర్కి వచ్చేసరికి ఇక్కడ కూడా అయ్యే డిజైన్స్ ఉన్నాయి. మిడిల్కి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి నేమ్స్ వచ్చినాయి. గంధర్వ మహల్ గొడవర్తి నాగేశ్వరరావు గారు 1924. 1924 టు 2024 కరెక్ట్గా 100 ఇయర్స్ కంప్లీట్ అయిందన్నమాట. ఇంకా చెప్పుకున్నాం కదా 100 ఇయర్స్ ఫంక్షన్ అని చెప్పి. ఈరోజు చాలామంది అయితే వస్తున్నారు. వాళ్ళు ఎవరు రాకముందే ఈ వీడియో తీయడం జరిగింది. ఎందుకంటే కొంతసేపు అయితే లోనికి వెళ్ళడానికి కూడా మనకి ఖాళీ అయితే దొరకదు. కూడా చూసుకోవచ్చు, సేమ్ డిజైన్స్ ఈ పక్కన కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ మిడిల్లో డిజైన్స్ చూడొచ్చు. అదేవిధంగా కిందకు వచ్చేసరికి ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మ కనిపిస్తుంది మనకి. మరి నిజంగా కూడా 100 సంవత్సరాల క్రితం దీనికి ఆర్కిటెక్చర్ ఎవరు, వాళ్ళు ఏ ప్లానింగ్తో ఇలాంటి కట్టారు అనేది ఇప్పటికి కూడా ఎవరికి అంత సరిగ్గా తెలీదు. ఇక ఇప్పుడు కట్టే మేడలకి 50-60 సంవత్సరాలు అయ్యేసరికి లీకేజ్ ప్రాబ్లం వస్తుంది. మనం చూడొచ్చు 3 స్టేర్లు కూడా స్లాబ్ మీదే ఉంది. పైన కూడా స్లాబ్ ఇంత కూడా ఇప్పటికీ లీకేజ్ లేదు. అదేవిధంగా ఇప్పుడు కట్టే బిల్డింగ్స్కి మనం బీటలు వాడడం చూడొచ్చు.
ఎక్కడైనా అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడ కూడా ఇంత చిన్న బీట కూడా కనిపించట్లేదు ఈ గంధర్వ మహల్కి. ఇక్కడ మళ్ళీ విష్ణుకు సంబంధించిన శంఖము చక్రం అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, మధ్యలో అలాగే విష్ణునామాలు కనిపిస్తున్నాయి. మరి ఇదండి గంధర్వ మహల్ గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.